హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు క్రికెట్ ఇన్ఫార్మ్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అబుదాబిలో జరిగిన ఐపీఎల్ ఆక్షన్ లో 25.50 కోట్ల పర్సుతో వచ్చిన ఎస్ఆర్హెచ్ ఏమేం బైస్ చేసిందో చూద్దాం. ఎస్ఆర్హెచ్ చేసిన టాపెస్ట్ బై చూసుకున్నట్లయితే లివింగ్ స్టోన్ ని తీసుకోవడం జరిగిందండి 13 కోట్లు పెట్టి. ఈ విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ని బ్యాటింగ్ ఆల్రౌండర్ కింద తీసుకోవడం జరిగింది. మొదట్లో ఎస్ఆర్హెచ్ కొన్ని వాటిలో పార్టిసిపేట్ చేసినా పూర్తిగా బయింగ్ గానే చేయలేదు. సో లివింగ్ స్టోన్ తోనే స్టార్ట్ చేసింది. అలాగే ఎస్ఆర్హెచ్ మాత్రం బెస్ట్ పిక్స్ తీసుకుంది, కానీ బౌలింగ్ విషయానికి వచ్చినట్లయితే ఓన్లీ బ్యాటర్స్ నే తీసుకోవడం జరిగింది. బౌలింగ్ విషయానికి వస్తే పక్కన పెట్టేశారండి. అలాగే నెక్స్ట్ బెస్ట్ పిక్ వచ్చేసరికి జాక్ ఎడ్వర్డ్స్, ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ ని తీసుకోవడం జరిగిందండి. జాక్ ఎడ్వర్డ్స్ 50 లక్షల బేస్ ప్రైస్ తో వచ్చిన ఇతన్ని 3 కోట్లకి కొనడం జరిగింది. అలాగే సాలిల్ అరోరా, ఈయన ఒక ప్యూర్ బ్యాటర్ కింద తీసుకోవడం జరిగిందండి. అరోరా బేస్ ప్రైస్ 30 లక్షలు అయితే 1,50,00,000 తీసుకోవడం జరిగిందండి. శివం మావిని 75 లక్షలు తీసుకోవడం జరిగింది. ఓ తార్మాలే ఈయన 30 లక్షలకి, అమిత్ కుమార్ 30 లక్షలు, మరిన్ని దేశీయ విదేశీ ప్లేయర్స్ ని తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా ఎస్ఆర్హెచ్ టాప్ 4 పిక్స్ చూసుకున్నట్లయితే మంచిగా చేసిందండి. అలాగే ఎస్ఆర్హెచ్ దగ్గర ఇంకా 5.45 కోట్లు రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది పర్స్ లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ గా ఎస్ఆర్హెచ్ చేసిన బయింగ్స్ కరెక్ట్ గా ఉన్నాయా, రాంగ్ ఉన్నాయా, బౌలర్స్ తీసుకుంటే బాగుందా లేదా బ్యాటర్స్ తీసుకోవడం నచ్చిందా, మీకు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.